హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎండుమిరపకాయలు కలుస్తున్నారు. చూడండి, ఎండుమిరపకాయలు టమాటాలు కలుస్తున్నారు. చూడండి ఎట్లా కలుస్తున్నాం. చూడండి, ఇక ఆల్రెడీ కలుస్తుంది. ఇక గిన్నెలు వేస్తున్నారు. చూడండి, పోతే దాన్ని మిరపజారు చేస్తారన్నమాట. అది ఏమిట్లకి రాగ సంగట్లకి చాలా బాగుంటుంది. పోతే కొంతమంది న్యూ వాళ్ళకి తెలియదు, ఇది ఓల్డ్ వాళ్ళకి. కానీ ఫ్రెండ్స్, ఇది చూస్తే అది ఇది సంగటికి అది బెటర్, ఎసరు బెటర్. చూడండి ఫ్రెండ్స్, పోతే ఒక విషయం ఫ్రెండ్స్, ఇదిగా మీ ఎండుమిరపకాయలు కాలుస్తాను. అది ఎట్లా చేస్తారో చూపిస్తాను. ఇక ఎండుమిరపకాయలు కాల్చారు. పోతే అట్లా ఉల్లిగడ్డ చిన్న తెల్లగడ్డ వేసి ఒక పప్పు గుత్తి తీసుకొని ఇట్లా దంచుతారు. సంగటి అంటే రాగి సంగటికి మీకు తెలిసే ఉంటుంది, రాగి సంగటి. ఇది మటుకు దాంట్లోకి మళ్ళీ ఒక ఎండు చేపలు వేపుకొని తింటే సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మిరపకాయలు కలుస్తున్నారు. అదే ఇంత ఈ టైం ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు పనికి వెళ్ళి లేట్ అయింది ఫ్రెండ్స్, అంత లేట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయినా మిరపకాయలని కాల్చా మాట్లాడాలి. కాలేదా? చూడండి ఫ్రెండ్స్, కారు వస్తుంది కాలుస్తూ ఉంటే. అయితే ఏంపకూడదు బాణీలు వేసి, కానీ కాల్చాలి, పొయ్యిలోనే కాల్చాలి, కట్టెల పొయ్యిలో కాల్చాలి. మిరపకాయలు, ఎండు మిరపకాయలు, టమాటాలు ఫ్రెండ్స్. చూడండి, ఇక ఎండు మిరపకాయలు చిప్స్ ఫ్రెండ్స్. ఇక చూడండి, మిరపకాయ ఇక కాల్చేస్తున్నారు. ఇక టమాటాలు కాల్చాలి వాటిని పొయ్యిలో. బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. టమాటాలు కలిసిన ఫ్రెండ్స్. అవి చూడండి, రెండు అయ్యకూడదు, టమాటాలు రెండు. సార్ రుబ్బేసా? టైం పట్టిద్దా? ఓకే ఓకే, నెక్స్ట్ వీడియో పెడతా ఫ్రెండ్స్. అది మళ్ళీ తర్వాత పెడతా. అది కాల్చిన పెడతాను. చూడండి, అంతే కాల్చిన కాల్సిన చూపిస్తాను. ఎండమిరపకాయలు కాల్చా చూపిస్తా. టమాటాలు కలిసా ఫ్రెండ్స్. డేస్ట్ తీసుకురా, నానేసేది. ఫ్రెండ్స్, ఇది మటుకు సంగటిలో మటుకు ఎక్కువ రాయలసీమలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఓల్డేజ్ అది ఓల్డ్ వాళ్ళకి, ఇప్పుడు న్యూ వాళ్ళకి సంగటి బిర్యానీలో వాళ్ళకి అవి కావాలి, బిర్యానీ కానీ దీనంత బలం రాదు. అదే సంగటి అంత బలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందా? టేస్ట్ తీసుకొస్తా, తీసుకురా. నానేయాలనా? ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా చూసాం
ఒక డేసాలో డేస్ అంటే ఇది డేసాలో వేసి దాన్ని ఇట్లా కొంచెం వాటర్ వేసి దాంట్లో పెట్టేస్తారు, నానబెడతారు. కొంచెం నానబెట్టిన తర్వాత పప్పు తీసుకొని మెత్తగా దంచేసి ఇంకా దాంట్లో నీళ్ళలో దంచేసి తర్వాత దాంట్లో ఉప్పు వేసుకొని సంగటి అద్దుకొని తింటమే. అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి టమాటా కాల్చారు ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టమాటా కాల్చారు, అది ఒక టమాటా కాల్చారు. ఇంకా ఉన్నాయి అక్కడ లోపల ఉన్నాయి, కాల్చి తీస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఉల్లిపాయ కూడా వెళ్ళి ఫ్రెండ్స్. అప్పుడు అలా మాకు రుబ్బేటప్పుడు వీడియో వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి నీళ్ళు వచ్చే దాంట్లో చూడండి ఫ్రెండ్స్, దాంట్లో వాటర్తో కడుక్కోవాలి అట్నే. అది అట్లా మిరపకాయలు టమాటా అట్లా కడుక్కోవాలి. చూడండి కడుక్కున్న తర్వాత అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎనిమిరకాయలు విరిచేస్తున్నారు ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాతగా నీళ్ళల్లో వాటర్ వేస్తాను. తర్వాత ఇప్పుడు ఏం వేస్తానంటే దాన్ని ఇంకా పప్పుకు తెస్తే మెత్తగా రుబ్బేస్తారు, చారు లెక్క. పప్పు చారు రుబ్బేస్తాం పప్పు అట్లా రుబ్బిన తర్వాత ఎండుమిరకాయలు టమాటాలు ఉల్లిగడ్డ సాల్ట్ కొంచెం తెల్లగడ్డ వేసి రుబ్బేసి దాంట్లోకి ఎండు చేప కాల్చుకొని సంగటి తింటే ఉంటుంది ఫ్రెండ్స్. రాగి సంగటి చాలా బాగుంటుంది. అదిగో ఫ్రెండ్స్ సంగటి అదిగో చేస్తున్నా, రైస్ పెట్టి ఇసురు పెట్టారు చూడండి. ఇక టమాటా కడుగుతున్నారు ఫ్రెండ్స్, కాల్చారు. కాల్చిన తర్వాత అది తొబక తీసేస్తుంది, పై తొబక ఫ్రెండ్స్, తొబక తీసేస్తుంది. ఇక టమాటా వేసేస్తుంది, ఒక టమాటా వేసేది. కాబట్టి మనం ఎంత ఎక్కువ తింటారనుకుంటే అన్నీ వేసుకోవచ్చు, మిరపకాయలను బట్టి టమాటాలు వేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ పోతే ఫ్రెండ్స్ టమాటాలు వేస్తుంది. పోతే ఇది ప్రజెంట్గా నేను తినడానికే చేర్చుకున్నా ఫ్రెండ్స్. ఇది వాళ్ళకు తిన్నట్ట మంటగా ఉంటుందని అయిపోయింది వేసన్ని. నిజండి ఫ్రెండ్స్, అదిగో ఉల్లిగడ్డ ఎప్పుడు వేస్తాం అప్పుడు కోసేస్తాం కొంచెం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వాటరు ఎండు మిరపకాయలు అదిగో తెల్లగడ్డ వస్తుంది, తెల్లగడ్డ ఎప్పుడు వేస్తావు తర్వాత వేస్తావు. ఉల్లిగడ్డ ఎన్ని కసి తర్వాత రుబ్బేటప్పుడు వేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.